గంజాయి అమ్ముతున్నా గంజాయి కాదు బ్రో, సుట్ట పొగాకు, ఉప్పు. 10 రూపాయలు రాగి కట్టి 1000 రూపాయలు కొడతారు కదా మన చెల్లెమ్మ వాళ్ళు, వీటితో అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నయ్యలందరూ. అదే విధంగా ఈ సంతలు లేడీస్ ని చెప్పకూడదు అంటే ఎవరిని. 3 రాష్ట్రాల సామాన్లు అన్నమాట. 3 రాష్ట్రాల సంత ఇది. నేను మీ తెలుగు అబ్బాయిని తెలుసు కదా, మనమైతే ఆల్ ఇండియా రైడ్ చేస్తాను. మరి ఈ రోజు మనం అయితే చింతూరు రీచ్ అయిపోతున్నాం. మనతో ఉండాల్సిన రైడర్ కూడా ఈరోజు లేడు. ఏమైందంటే అతను సైకిల్ కి డ్యామేజ్ అవడం వల్ల అతను అయితే ఆటోలో వేసి చింతూరు అయితే పంపించిన. మరి చింతూరులో ఈరోజు అయితే మంచి సంత జరగబోతుంది. చింతూరు సంత గురించి అయితే మీరు వినే ఉంటారు. ఎక్కువైతే ట్రైబల్స్ అయితే అక్కడ వాళ్ళ పండించిన కూరగాయలను ఏం తీసుకొచ్చి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది సంత అయితే. మీకు ఈరోజు అయితే చింతూరులో జరగబోయే ట్రైబల్ సంత గురించి అయితే మీకైతే చూపించబోతున్నాయి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే. ఎవరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి, చాలా బాగుంటుంది. మరి నవీన్ భాయ్ అయితే చింతూరు వెళ్ళిపోయిండు. మనమైతే ఇప్పుడు తొక్కుకుండా 30 కిలోమీటర్లు వెళ్తున్నాం. మరి ఓకే, మనమైతే చింతూరు వెళ్ళి చింతూరులో జరిగే ట్రైబల్స్ అందరూ అయితే మనం చూసేద్దాం. చాలా బాగుంటుంది. ఎవరు డోంట్ మిస్. రైడ్ కొనసాగిద్దాం. పొట్టు తొక్కుడే ఇంకా. చింతూరు ఫారెస్ట్ మామూలుగా ఉండదు తెలుగు అబ్బాయి రైడ్ అంటే. అసలు సవరమే యుద్ధమే రెక్కలు వచ్చే కొత్త పాటనా? కొత్త పాటలు వద్దులే కానీ పాత పాటలు పాడతాం. ఎలా ఉంది ఫారెస్ట్? మాత్రం చాలా బాగుంది. నాకు నేచర్లో ఇట్లా రైడ్ చేస్తే మస్తు ఇష్టం. అసలు మామూలు ఇష్టం కాదు. అసలు చూడండి ఎలా ఉందో, మొత్తం గ్రీనరీ మధ్యలో సైకిల్ దొక్కుతుంటే ఉంది. అబ్బాబ్బాబ్బా హాసం. మధ్యలో కొన్ని వాగులు వంకలు అయితే కనబడుతున్నాయి. ఆ వాగులలో పూట దిగబుద్ధి అవుతుంది లేక నవీన్ భయ్య లేడు. నవీన్ భయ్య లేకపోతే మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఓకే, నెక్స్ట్ మన సీలేరు రూట్లో దిగుదాం. ఫోటోలు రచ్చ దిగుతాను నేనైతే. ఫైనల్గా మనమైతే చింతూరు రీచ్ అయిపోయినాం. మీరు చూస్తున్నారు కదా, శబరి నది గోదావరిలో కలిసిద్ది ముందైతే. దమ్ము అవుతుంది నాకైతే. ఓకే, నో ప్రాబ్లం. చింతూరు శబరి రివర్. ఫైనల్గా మేమైతే చింతూరు సంతకు వచ్చేసినాం. చింతూరు సంత. ఫైనల్గా మన బ్రదర్ సైకిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొకటి బ్రేకులు బిగిస్తే కంప్లీట్. బాగుందా మా సైకిలా? బాగుందా? బాగానే విందేనా? ఓకే. ప్రజెంట్ మేమైతే చింతూరులోనే సంతకైతే రావడం జరిగింది. బ్రదర్, ఎలా ఉంది మా చింతూరు సంత? ఇది సంత కాదు బ్రో, దీన్ని సంత అంటారు. ఇది మామూలు సంత కాదు. ఈ సంత ఏంటంటే ఆశ్చర్యమైన విషయము, 3 రాష్ట్రాలు కలిసి సంత అనమాట ఇది. ఆ 3 రాష్ట్రాలు ఏంటంటే ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర. అది మన ఆంధ్రలోకి వచ్చి తీసుకెళ్తున్న 2 రాష్ట్రాలు అయ్యి. సో అదే విధంగా అందరూ ట్రైబుల్సే, అంతా ట్రైబుల్సే ఉంటారు అనమాట. ఆదివాసులు తెలిసిందే కదా. వీళ్ళైతే ఈ ఒక్క చింతూరులోనే వచ్చి కొనుక్కు వెళ్తారు అనమాట సంతలో. మామూలు విషయం కాదు, అది మ్యాటర్. చూసేద్దాం మరి సంత ఎలా ఉంటుందో. సంత మొత్తం తిరిగేద్దాం బ్రో. సంత చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. అంతే, మామూలుగా ఉండదు. ఫైనల్ గా మేమైతే సంతలోకి వచ్చేసినాం. ఏం సంత బ్రో? 3 రాష్ట్రాలు కలిసే సంత అనమాట ఇది. ఈ సంతలో వెరైటీస్ ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఈ ఒక్క చింతూరులో అయితే. చింతూరు సంత ఎంతమంది చూసారో ఒకసారి కామెంట్ చేయండి. మనం ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అనమాట. ఛత్తీస్గఢ్, ఒడిశా, మన ఆంధ్ర వాళ్ళు, అంటే అది మన ఆంధ్రాలో ఉన్న సంత అన్నమాట. తెలంగాణ వాడు కూడా ఎంటర్ అయినా బ్రో. అవునా? మన తెలంగాణ అబ్బాయి కూడా వచ్చేసాడు మన ఆంధ్ర సంతకైతే. చింతూరు సంతకైతే వచ్చాడు అనమాట. మామూలుగా లేదు సంత అయితే. ఎండ అయితే అదరేస్తుంది ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్క 3 స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవడం మామూలు విషయం కాదు. అది మన రాష్ట్రంలో పెట్టినప్పుడు మన రాష్ట్రంలో మన ఊరోళ్ళు వచ్చేది ఎక్కువ. అలాంటిది 3 రాష్ట్రాలు తీసుకున్నాయంటే మామూలు విషయం కాదు ఈ చింతూరు అనేది. చూసేద్దాం ఏమేమి దొరుకుతాయి ఇక్కడ. చూద్దాం ఇక్కడ ఏముంటాయి ఒకసారి చూద్దాం. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థం అవుతుంది. కిరాణా సామాన్లు ఏమయ్యా?
మామూలుగా మనం కూరలు చేసుకోవడానికి కానీ అదే విధంగా ఏమంటారు అంటారు పప్పు దినుసులు ఆల్ రౌండర్ మొత్తం దొరుకుతున్నాయి. కూరగాయలు వెజిటేబుల్స్ మొత్తం ఉన్నాయి ఫ్రెష్ గా. సంచులు చూడండి డైరెక్ట్ బాగా వేసి అమ్ముతుంది బామ్మగారు. ఓ ఎండి చేపలు. మా సైడ్ అయితే వీటిని కరవాళ్ళు అంటారు. మీ సైడ్ ఎండి చేపలు అంటారు. ఓకే. ఇంకా అదే విధంగా అయితే రీసెంట్ గా దగ్గరలో వస్తుంది రాఖీ పండుగ అయితే. సో అదే కదా 10 రూపాయలు రాఖీ కట్టి 1000 రూపాయలు కొడతారు కదా మన చెల్లెమ్మ వాళ్ళు. వీటితో అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నయ్యలందరూ. ఓకే కేర్ఫుల్ బ్రో, మనం సేఫ్ బ్రో, మన సేఫ్ గా ఉండాలి. మనం ఎట్లా సేఫ్ లో ఉన్నాయి ఇప్పుడు, సేఫ్ అయినా ఆల్రెడీ. ఇంకా అదే విధంగా ఈ సంతలో లేడీస్ ని చూపించకూడదు అంటే ఎవరిని. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలా. లేడీస్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా, మన సాల్తీ లేచిద్ది. అదే మ్యాటర్. ఇలాంటివంతా మనం భయపడము, కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఉమెన్స్ రెస్పెక్ట్ అంతే, లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే బ్రో. సో నైట్ లో దొంగతనంకి వెళ్ళినప్పుడు కానీ, సో వేటాడకి వెళ్ళడానికి కానీ వెళ్ళినప్పుడు పనికొచ్చే లైట్స్ అనమాట, బ్యాటరీస్ ఫుల్గా ఉన్నాయి. పప్పులు 3 రాష్ట్రాల్లో కలిసి తీసుకుంటారు అనమాట ఇక్కడ. 3 రాష్ట్రాల సామాన్లు అన్నమాట. 3 రాష్ట్రాల సంత ఇది. అది నెక్స్ట్ క్రౌడ్ కూడా ఫుల్ గానే ఉన్నారు బ్రో. ఇలాంటి మంచి సంత తీసుకొచ్చాను, థ్యాంక్స్ బ్రో. నిజంగానే ఫస్ట్ టైం మా ఊళ్ళో ఉంటుంది సంత, ఇంత పెద్దగా కాదు. నెక్స్ట్ వన్ ఎండు చేపలు బ్రో. ఎండు చేపలా? ఎండు చేపల పక్కనే కూరగాయలు. ఓకే ఓకే. ఎలా రేట్ అడుగుదా? రేట్లు అంటే వాళ్ళు ఎక్కడ చెప్తారు. ఎంత బ్రో ఇవి కేజీ? ఏదైనా 50? ఓ గ్రేట్. నిజంగానే కేజీ 50 అంటే బ్రో మామూలు చవక. నిజంగా నాన్ వెజ్ చూస్తే మొత్తం చవక. చాలా తక్కువే, చాలా తక్కువ బ్రో. చవక ధరలు కూడా చవకే. అవును నిజమే. ఇక్కడ మన ఆడియన్స్ కూడా విచిత్రంగా చూస్తున్నారు అనమాట మనల్ని అయితే. కొంచెం ఎక్కువ మాట అంటే కొడతారు ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 3 రాష్ట్రాలు కలిసి ఉంటాయి కాబట్టి. 3 రాష్ట్రాల దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తనులు తినే కన్నా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ పర్మనెంట్ గానే ఇక్కడ గుడిసెలు అయితే వేసారు. గుడిసెల్లోనే పెట్టుకున్నారు అనమాట సంత. ఇంకా అదే విధంగా బట్టలు ఉన్నాయి. బట్టల దుకాణం భయ్యా, బట్టల దుకాణం చూడండి. బట్టల దుకాణం కూడా ఉందన్నమాట. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఎంత కాస్ట్ అడుగు నువ్వే. ఎలా అన్నట్టు ఎవరు ఎంత తిరుక్కున్నారు అలా. ఎంత అండి కాస్ట్ ఇవి బట్టలు? చీర 50 రూపీస్. చీర 50 రూపాయలు అనమాట. అవును, చాలా చౌక. నిజం చాలా తక్కువ రేట్లు. చాలా తక్కువ రేటు. మీరు చెప్పేట్టు నిజం. రాండి, బట్టలు కావాలంటే చింతూరు సంతకు రావాల్సింది. మీకు బట్టలు తక్కువ కావాలంటే చింతూరు సంతకు రండి, ఓకేనా? అదే విధంగా 3 రాష్ట్రాలు గడిచే సంత అన్నమాట ఇది, గుర్తు పెట్టుకోండి. చవక ధరలు. అది వెనకాల మన ఆడియన్స్ అయితే కూడా మన ఫ్యాన్స్ అయితే పువ్వాకు ఎంత? పువ్వాకు అంటే అది సుట్ట అంటారు కదా. సుట్ట గంజాయి కాదయ్యా. ఏంటి బ్రో, ఇదేంటి బ్రో? గంజాయి గంజాయి కాదు బ్రో, సుట్ట పొగాకు. ఉప్పు. అదే చింతపండు డిఫరెంట్ గా ఉంది బ్రో ఇక్కడ. చింతపండు ఏమంటారు? ఒక ముద్ద ఎంత? అది ఒక పోగు 10. ఏందండి ఇంత తక్కువ రేట్? మీకు చూపిస్తా. ఇది వచ్చేసి 20 రూపాయలు అంట ఒక్కొక్క పోగు అంటారా? ఎస్. ఇదేమో ఒక్కొక్క ముద్ద ఎంత అండి? 10 రూపాయలు. వావ్, చవక భయ్యా, చవక ధరలా? చవక. నాన్ వెజ్ వస్తే బాగున్నాడికి మొత్తం ఇచ్చి పడేస్తాడు మొత్తం సంత అంతా. మరి బట్టల రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బట్టల రేట్లు కూడా చాలా తక్కువే బ్రో. నిజంగానే గ్రేట్. ఇంత క్వాలిటీగా మంచిగా 200 అంటే మామూలు విషయం కాదు. మంచిగానే ఉన్నాయి. సూపర్. ఇక్కడ చూసినట్టయితే గంపలు, చాటలు, బుట్టల భయ్యా. ఎస్, గంపలు, చాటలు. ఎస్, నేచురల్. ఎదురు చాటలు, ఎదురు గంపలు. ఇవేంటి బ్రో? చాప్ బుట్టలు చేపలు వేసుకోవడానికి, చేపలు పట్టడానికి అనుకుంటా. పట్టడానికే. ఓకే. మట్టి కుండలు మా సైడ్ సట్టిలు అంటారు. మీ సైడ్ సట్టులు అంటారా? సట్టి.
మట్టి పాత్రలు అంటారు. పప్పు చెట్టి. పప్పు. సో దీంట్లో కూర చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటది. మట్టితో చేసిన ఈ మొత్తం పాతకాలంలో ఎలా వండుకోవాలి పెద్దవాళ్ళు. ఎస్, బాగున్నాయి. ఎంత అన్నట్టు? సెట్ 300. ఆహా, ఓకే. సారా ఇటువంటి కాయడానికి పనికి వస్తాయి. ఓహో. ఇక్కడ చూసినట్టయితే మీ ఏమంటారు బ్రో మీ ఏరియాలో? దబ్బరా గుండా అంటాం. మా సైడ్ గుండాలు అంటాం, మీ సైడ్ ఏమంటారు? డబరాలు ఇటువంటి అంటాం. ఎంత భయ్యా? సారీ, ఎంత భయ్యా? 1500. ఇదే బ్రో బిగ్ కాస్ట్ ఇదే అనమాట. నాట్ ఎక్స్పెక్టెడ్ ఎంత కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఏం చేయలేం, గుండాలు కదా. మీ సైడ్ బొచ్చులు అంటారా? అంతే. మా సైడ్ బొచ్చులు అంటే కొడతారా బ్రో? వెజిటేబుల్ అంటే నేచురల్ పండించినవి అన్నమాట ఇవి. వెజిటేబుల్స్ ఇవి కూడా చౌక ధరలే, చాలా తక్కువ ధర. ఎస్, చౌకే. బామ్మ కూడా సంతకు వచ్చినాడు కూరగాయలు కొనడానికి. బామ్మ పాప ఎండలో బాగా కష్టపడుతుంది. మినుములు ఇవి? చింటూ కాదు, నల్ల బొబ్బర్లు. తవ్వెంత? చింతూరు చిత్తూరు అని కేజీ 50. చూస్తున్నారు కదా, ధరలు కూడా చాలా తక్కువ ఇక్కడ. తిన్నాం. మంచి విసురుకుంటున్నారు. ఓకే భయ్య, మనమైతే మొత్తం తిరిగి చూసేసాం కదా. ఎస్, కంప్లీట్ అయిపోయింది మొత్తం సంత కూడా. చింతూరు సంత, మూడు రాష్ట్రాల సంత, మనుషులను చూసేసినాం. బిగ్గెస్ట్ క్రౌడ్ పీపుల్స్ అంతా. ఎస్, బాగుందా మరి? చాలా బాగుంది. మన ఆంధ్ర ఉండడం చాలా అదృష్టం. 3 రాష్ట్రాల సంత అంటే మామూలు గొప్ప సంతే, పెద్ద సంతే. సవక ధరలు మొత్తం సవకే. చింతూరు. ఓకే, మరి మనం చింతూరు వదిలి వెళ్ళాల్సిన టైం అయితే ఆసనమైంది. మరి ఓకే, ఎలా అనిపిస్తుంది నీకు? మామూలుగా లేదు బ్రో, అనిపిస్తుంది. సంతలనా? మనం కూడా ఒక దుకాణం పెడదామా? సైకిల్ వేసుకొస్తే మనల్ని ఏమనుకుంటున్నారు బ్రో? ఏందో బ్రో, మనం ఏదో అమ్ముతున్నాం అనుకుంటున్నారు మన లగేజ్ చూసి. అవును. ఏం బాబు అంటే మేమేం చెప్పాలి చెప్పు? ఏం అమ్ముతున్నారు అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఎస్, అదే మ్యాటర్. మొత్తానికి సంత అయితే చూసారు కదా, ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి లాస్ట్ లో. ఓకే, మరి బాయ్. వీడియో ముగిస్తానా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సూపర్. నేను చెప్పాలనుకుంటున్నాను భయ్య, ఇంకేం లేదు, మన మీ తెలుగు అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ మంచిగా వస్తాయి వీడియోస్, మంచి కంటెంట్ ఇస్తారు కాబట్టి సపోర్ట్ చేయాలా. ఓకే మరి బాయ్.